హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇటుకలను ఏ విధంగా తయారు చేస్తారో చూద్దాం. ఈ విధంగా మట్టి ఉంటుంది. మట్టిని నానబెడతారన్నమాట. నానబెట్టిన తర్వాత వాళ్ళు ఈ ఉన్క, ఈ బుడిది ఈ 2 కలుపుతారు. కలిపేసి ట్రాక్టర్‌తోని తొక్కడాలు ఈ విధంగా చేస్తారు. చేసిన తర్వాత దానికి తగ్గట్టుగా పాకం పట్టేసి వీటికి ట్రేస్ ఉంటాయి. ఏదైతే ఇటుకలు ఉన్నాయో వాటి మీద వాటి నేమ్స్ ఆ విధంగా. ఇది మట్టి అన్నమాట. ఇది బుడిది. ఇంకా బ్లాక్ బుడిది కూడా ఉంటుంది. ఈ విధంగా ఇవి ఈ కప్పేసిన దాంట్లో ఎండకుండా గట్టి పడకుండా ఈ విధంగా దాన్ని ఆ ట్రాక్టర్తోని బాగా ఇది చేస్తే కలుపుతారనమాట. ఆ తర్వాత ఈ ట్రేలో ఆ మట్టి ముద్దలను పెట్టేసి ట్రే బొరలిస్తే ఈ విధంగా ఇటుకలు అయితే తయారవుతాయి. ఆ తయారైన ఇటుకలని ఎండబెడతారు. బాగా ఎండబెట్టేసి ఆ తర్వాత మళ్ళీ దీన్ని కల్లాలుగా తిప్పేసి ఈ విధంగా మెట్ల వైజు స్టెప్ వైజు పెట్టేస్తారు అన్నమాట. పేర్చేసి ఆ తర్వాత ఈ విధంగా ఎదురుగా చూస్తున్నారు కదా, ఆ విధంగా పెట్టేసి కట్టెలు పొయ్యి వాటి బొగ్గు ఆ విధంగాతోనే కాలబెడతారు. కాలబెట్టిన తర్వాత 48 అవర్స్ 3 డేస్లో ఇది మంచిగా కాలి ఆ విధంగా ఎరుపుగా అవుతూ ఉంటాయి. ఇది ఇటుకలు తయారు చేసే పద్ధతి మిత్రులారా. మట్టి నుంచి ఇటుకలను తయారు చేయడం ఏ విధంగానో ఈ విధంగా మనం చూసాం. వీటిని మనము స్థానికంగా ఇల్లు వాడుకోవడానికి, ఇతర కట్టడాలు గోడలు కట్టుకోవడానికి ఉపయోగిస్తూ ఉంటారు, గృహ నిర్మాణం కొరకు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.